హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యాపిల్ కుట్టి క్రియేషన్స్. ఈరోజు లాస్ట్ వీడియోలో మనం వెబ్సైట్ త్రూ ఎలా పే చేయాలి కరెంట్ బిల్ అనేది చూసాము. ఇప్పుడు వచ్చి మనం ఫోన్లో యాప్ త్రూ ఎలా ఫోన్లో మనం యాప్స్ ఇన్స్టాల్ చేసుకుంటాం కదా, ఆ యాప్ త్రూ ఎలా పే చేయాలి అనేది చూద్దాము. దానికి గాను ఫస్ట్ మనది నార్తా సౌతా అనేది చూసుకోవాలి. మన కరెంట్ బిల్ మీద ఉంటుంది అనమాట నార్తా సౌతా అనేది. నార్త్ అయితే కనుక TGNPDCL అని ఉంటుంది. దానికి సంబంధించిన యాప్ మనకి ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంది. చూడండి, ఇది TGNPDCL అని కొడితే వస్తుంది. అది ఇన్స్టాల్ చేసుకొని మనము అది పే చేసుకోవచ్చు. బట్ మనది TGSPDCL కాబట్టి మనం ఆ యాప్ కూడా అవైలబుల్గా ఉంది. 2 యాప్స్ ఉన్నాయన్నమాట. ప్లే స్టోర్కి వెళ్ళి మనము TGSPDCL అని కొడితే యాప్ మనకి అవైలబుల్గా ఉంటుంది. ఆ యాప్ని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్స్టాల్ చేసుకోవాలి మన ఫోన్లో. ఇప్పుడు గూగుల్ పే, ఫోన్పే అవన్నీ పేటిఎం నుంచి కట్టడానికి RBI రిస్ట్రిక్ట్ చేసింది. దట్స్ వై ఇవన్నీ మనం ఈ యాప్ త్రూ కట్టాలన్నమాట. ఎక్కడికో కరెంట్ ఆఫీస్కి అక్కడికి అంతా వెళ్ళకుండా. చూడండి, మనకి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత యాప్ ఓపెన్ చేసాం కదా, ఓపెన్ చేసిన తర్వాత మనకి ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాలన్నమాట. రిజిస్టర్కి గెస్ట్ రిజిస్టర్ అని ఉంది, అది చేసుకోవాలి. రిజిస్టర్ అవ్వద్దు. అక్కడ మనం నేమ్ మొబైల్ నెంబర్ కొడితే OTP వస్తుంది. అండ్ నెక్స్ట్ పే బిల్ అని చెప్పేసి క్లిక్ చేయాలి. దాని తర్వాత USC నెంబర్ ఉంటుంది కదా మన కరెంట్ బిల్లులో, 11తో 10తో స్టార్ట్ అవుతుంది కదా, ఆ నెంబర్ని మనము యూనిక్ సర్వీస్ నెంబర్ అని చెప్పేసి ఉంటుంది, అది ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన మొబైల్ నెంబర్ క్లిక్ చేయాలి. అండ్ దెన్ సబ్మిట్ చేయాలన్నమాట. నెక్స్ట్ సబ్మిట్ చేసిన తర్వాత మనకి కరెంట్ బిల్ USC నెంబర్ మీద ఉండే నేము, డీటెయిల్స్ అన్నీ డిస్ప్లే అవుతాయి. అంటే ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు ఎంత కరెంట్ బిల్ వచ్చింది అనేది మొత్తం డిస్ప్లే అవుతుంది. దాన్ని బట్టి మనము పే ఆన్లైన్ అని చెప్పేసి క్లిక్ చేయాలి. చేసిన తర్వాత చూడండి, మనకి క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, వ్యాలెట్ ఇవన్నీ కూడా మనకి QR కోడ్ ఇవన్నీ అవైలబుల్గా ఉన్నాయి. మనం దేని త్రూ కావాలంటే దాని త్రూ పే చేయొచ్చు అనమాట. బట్ మనకి UPI నుంచి చేస్తే ఏంటి అంటే మనకి ఎలాంటి ఎక్స్ట్రా అమౌంట్ అనేది కట్ అవ్వదు. మన బిల్ ఎంతో అంతే కట్ అవుతుంది. దట్స్ వై నేను చూస్ చేసుకున్నాను UPI త్రూ క్లిక్ చేసిన తర్వాత ఏమైంది, మన జీపే UPI ID ఉంటుంది కదా, జీపే ఆర్ ఫోన్పేది, అది క్లిక్ చేయాలన్నమాట. సేమ్ నేను ఎస్టర్డే చెప్పినట్టే sai@SBI ఓకే అట్లా ఉంటుంది. ఆ UPI ID క్లిక్ చేయాలి. UPI ID తెలీదు అని అంటే QR త్రూ కూడా మీరు QR కోడ్ని స్కాన్ చేసి కూడా పేమెంట్ చేయొచ్చు అనమాట. చూడండి, ఇక్కడ డిస్ప్లే అవుతుంది కదా QR కోడ్, దాన్ని. అండ్ దెన్ మీకు బిల్ అవ్వగానే సక్సెస్ఫుల్ అని మెసేజ్ కూడా వస్తుంది. చూడండి, మనకు పేమెంట్ అయినట్టు మెసేజ్ వస్తుంది. కరెంట్ బిల్ ఇక్కడ కూడా చూపిస్తుంది మనకి. ఫోన్పేలో గూగుల్ పే చేశాను అనమాట నేను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, మనకు సక్సెస్ఫుల్ అని చెప్పేసి వచ్చేసింది. ఇక పెయిడ్ అని వచ్చింది, మెసేజ్ కూడా వస్తుంది. అండ్ దెన్ మనకి ప్రింట్ రిసిప్ట్ కావాలి అని అంటే మనము రిసిప్ట్ని ప్రింట్ చేసుకోవచ్చు అనమాట. డౌన్లోడ్ బిల్ పే రిసిప్ట్ అని ఉంది కదా, అది పే చేసుకోవచ్చు, అది డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఫర్దర్గా యూజ్ అవుతుంది. అండ్ దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ యాపిల్ కుట్టి క్రియేషన్స్. థ్యాంక్ యూ.